అలాగే వివిధ రాష్ట్రాల నుంచి ఎస్సీ రిజర్వేషన్ కింద పోటీ చేస్తున్నటువంటి మన అభ్యర్థులు వారికి సానుభూతిగా వారికి మద్దతుగా పనిచేస్తున్న కార్యకర్తలు, ప్రత్యేకించి దళిత సంఘాలు సంబంధించినటువంటి ముఖ్యులు అందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కోసపాటి శ్రీనివాస్, అలాగే మన ఇంకో బొమ్మెద శ్రీనివాస్, అలాగే పరమేష్, ఒక్కూరి పరమేష్, కృష్ణ, సంతోష్, కొండా రమేష్, లక్ష్మి, అలాగే నా చిత్తమ్మ, మన అభ్యర్థిని ఈ పేరేనా కనుకోట సాహితి, అభ్యర్థి మా రమేష్ మేధావి, ఇందిరా ప్రియశ్రీ, నాగలక్ష్మి, రాజమణి, ఇంకా చాలామందికి ముందు కూర్చున్నారు వారు, అలాగే పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం. ఈ ఎన్నికలకు సంబంధించి ఇవాళ పెద్ద ఉత్సాహపూరితమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దానికి ప్రధానంగా రెండు కారణం. ఒకటి కార్పొరేషన్ అవడం. ఆ కార్పొరేషన్లో పెద్ద ఎత్తున జంట నగరాలు ఉండేది. ముందు మనకి 3 నగరాలు అవుతాయి. జంట నగరాలు అంటే పాల్వంచ వేరుగా ఉండేది, కొత్తగూడెం వేరుగా ఉండేది. ఇప్పుడు ఆ పాల్వంచ నగరం అవుతుంది, కొత్తగూడెం నగరం అవుతుంది. అలాగే సుజాత నగర్ ప్రాంతాన్ని కూడా చేస్తాం. 3 నగరాలు అవుతా ఉన్నాయి. ఈ కార్పొరేషన్ అవడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తూ ఉన్నాయి. కార్పొరేషన్కి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 7 కార్పొరేషన్లు ఉంటే పాల్వంచ పట్టణానికి గత 25 ఏళ్ల నుంచి ఎన్నికలు లేవు. అక్కడ ఎన్నికలు రావడం వల్ల మన తెలంగాణ వచ్చినప్పుడు ఎంత సంతోషపడ్డారు, స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంత సంతోషపడ్డారు. అంత సంతోషంతో కొత్తగూడెం కంటే కూడా పాల్వంచడం పెద్ద ఎత్తున ప్రజలు దీన్ని సంబరాలు చేసుకుంటున్నారు. ఇది ఏ పార్టీ అయినా కానీ. అంటే నా సంతృప్తి ఏంటంటే ఎమ్మెల్యే కాలంలో దీన్ని కార్పొరేషన్గా సాధించడం గొప్ప సంతృప్తిగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఎన్నికలు లేని మున్సిపాలిటీకి, పాల్వంచ మున్సిపాలిటీకి ఎన్నికలు తీసుకురావడం, సుజాత నగర్ దాన్ని కూడా నగరంగా అభివృద్ధి చేయటం దాంతో కూడా చాలా సంతోషం ఉంది. మీ అందరూ తెలిసి కార్పొరేషన్ ఉంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. అదనపు ఫండ్స్ ఉంటాయి. ఇప్పుడు కార్పొరేషన్ అయినాక 100 కోట్లు వచ్చినాయి. 100 కోట్లు వచ్చినాయి. ఆ 100 కోట్లు 3 ప్రాంతాలు పెట్టారు. కొత్తగూడెం, పాల్వంచ, సుజాత. ఇటువంటి ఫండ్స్ ఇంతకుముందు ఎక్కడ ఉంటాయి కాదు. అవి ఇంకా చాలా ప్రయోజనాలు ఉంటాయి. కొత్త పరిశ్రమలు ఉంటాయి, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దీంతో పాటు కార్పొరేషన్ అంటేనే పారిశ్రామికవేత్తలు చూడటం. బట్ మన మున్సిపాలిటీ అంటే పెద్ద భావం 114 ఎన్నో ఉన్నాయి, అందరూ ఇది ఒకటి అనుకుంటారు. ఆ విధంగా మనం సంతృప్తికరమైనటువంటి భావన నాకు కలుగుతూ ఉంటుంది. ఈ సందర్భంలో తెలుగుదేశం, సిపిఐ కలిపి ఇవాళ పోటీ చేస్తూ ఉన్నాం. అంటే కాంగ్రెస్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ మనం ఖర్చు చేశాం. కాంగ్రెస్ మనకేమి పంచాయతీ ఏమి లేదు. అది విధానపరమైన అంశాల్లో కాంగ్రెస్ మనం పైన ఖర్చు అవుతుంది. నిన్నగానే మొన్న ముఖ్యమంత్రి గారు ఇంకో మీటింగ్ కూడా హైదరాబాద్లో అటెండ్ అయ్యాడు. కమ్యూనిస్టు నాగనారాయణ రెడ్డి గారి సాగి పోరాటానికి ఆద్యులు అగ్రగామైనటువంటి ఆయన పేరుతో ప్రోగ్రాం దాన్ని అటెండ్ అయ్యాడు. ఇక్కడ ఏంటంటే కొత్త కార్పొరేషన్లో పొందికల సంఖ్య
సంఖ్య పొంది కలవలేదు. కొంతమంది ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీని ఏముందలే అనే పద్ధతిలో వాళ్ళ ధోరణి ఉంది. అది మంచి ధోరణి కాదు, కానీ వాళ్ళ ఇష్టం. ఏమి లేకుండా 100 ఏళ్ళ పార్టీ ఉంది కదా, 100 ఏళ్ళ పార్టీ ఇది ఏమి లేకుండా ఉందా అనేవాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం అలాగే ఉంది. ఒకసారి ఒక పార్టీ అధికారంలో ఉన్నా మనమే ప్రతిపక్షం, మరొక పార్టీ అధికారంలో ఉంటే ఆ ఓడిపోయిన అధికార పక్షం అంతా గెలిచిన అధికార పక్షం, అప్పుడు మనమే ప్రతిపక్షం, అప్పుడు కూడా మనమే ప్రతిపక్షం. అంటే మనం స్టాండర్డ్గా ఉంటాం, అటు ఇటు నిలకడగా ఉంటాం, అటు ఇటు కదలం.